నిజంగా చెప్పలేకపోతుంది, ఏడిపించేది భయ. ఎంత బాగుందంటే సినిమా. ఒక్కసారిగా చిన్ననాటి జ్ఞాపకాలు, ఊళ్ళో ఎలా తిరిగి ఇలా ఆడుకునేవాళ్ళు, ఎలా చేసేవాళ్ళు అని ఆ సినిమాలో అంతా చూపించారు భయ. నాకు 22 ఏళ్ళు, అదంతా చూస్తుంటే నేనైనా హైదరాబాద్లో బతికినానా, నా చిన్ననాటి జ్ఞాపకాలు మర్చిపోయారా, ఇలా ఆడుకునేవాళ్ళు, ఇలా తిరిగేవాళ్ళు అని ఒక ట్రాన్స్లో తీసుకెళ్ళిపోయారు భయ. నేను ప్రతి పండగకి మా పిల్లలందరూ కలిపి ఆడుకుని చేసేవాళ్ళు భయ. అంత దారుణంగా ఎంత ఎంత నిజంగా చెప్తాను. ఫస్ట్ హాఫ్ అంతా నా బాల్యం గుర్తొచ్చింది. సెకండ్ హాఫ్ మాత్రం రాజకీయంలో నేను న్యూ వాటర్, రాజకీయంలో ఎలా ఉంటారు, ఎలా నిజాయితీని గెలిపించాలని చెప్పేసి సినిమాలో చూపించారు. రెండుకు రెండు ఉన్నాయి భయ. నిజంగా ఫ్రెండ్షిప్ మెయిన్ ఇందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే కులం మత భేదం లేకుండా కులాన్ని ప్రతి ఒక్కరు ఒక కులం, కానీ ఆ కులాలందరినీ కలిపి సినిమా తీసారు భయ. ఒక అంటే ఒకటి చిన్నోడు ఉండొచ్చు, పెద్దోడు ఉండొచ్చు, గొడవలు జరిగితే ఆ ఇప్పుడే చూస్తే కళ్ళంటే నీళ్ళు. ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఎలా ఆడుకొని ఇలా ఇంకా అలా ఆడుకుని ఇలా కలిసి ఉండేవాళ్ళు భయ. కానీ ఇది ఏంటంటే ఇంత కన్నా మంచి సినిమా వంశీ గారు ఫస్ట్. మీ బాల్యంలో కూడా ఇలాంటి సాడ్ స్టోరీ ఏమైనా ఉందా? ఇలా ఫ్రెండ్స్ విషయాలు జరిగినట్టు? ఫస్ట్ టైం నేను ఒక హాఫ్ అన్ అవర్ చూడగానే ఫస్ట్ టైం ఏడ్ చేశాను. ఎందుకంటే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒక్కసారి ముందు అలా పెట్టాడు. ఆ బచ్చల ఆటలు, ఆ ఆటలు. ఓకే, సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి ఎలా అనిపిస్తుంది? సినిమా చూస్తే ప్రతి ఒక్కరు ఏడుస్తారు. ఓకే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రతి ఒక్కరు ఏడుస్తారు. ఎందుకంటే బాల్యం, నేను బాల్యం చూపించారు. తర్వాత ఫ్రెండ్స్ విడిపోయారు, కొట్టుకున్నారు, విడిపోయారు, ఇవన్నీ ఒకసారిగా వచ్చి కలిసిపోతారు. ఆ టైప్ ఆఫ్ చూపించారు. సినిమా అయితే ఇంకా ఎమోషనల్ అయిపోయిందండి. థ్యాంక్ యూ అన్న. ఎలా ఉందన్న మూవీ? మూవీ అయితే మాత్రం కమిటీ కుర్రోళ్ళు, అసలు సినిమా అయితే మాత్రం ఓకేనా. కమిటీ కుర్రోళ్ళు సినిమా చూసానండి. సినిమా అయితే ఇది కమిటీ కుర్రోళ్ళు కాదు, మన ఊరి మధుర జ్ఞాపకం పెట్టిన అంత బాగుంటుంది అనమాట. ప్రతి సీను చిన్నప్పటి విషయాలన్నీ కూడా మనం ఎవరికాళ్ళు సిటీ లైఫ్కి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఒక్కసారి సినిమా చూస్తే ప్రతి ఫ్రెండ్ గుర్తొస్తాడు, ప్రతి లవర్ గుర్తొస్తుంది. చిన్నప్పుడు విషయాలన్నీ కూడా, చిన్నప్పుడు ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు, ఎలా కొట్లాడుకుంటారు, ఎలా ఏడుస్తారు, అన్నీ కూడా మా ఊరు అంటే రాజమండ్రి, అమలాపురం చుట్టుపక్కల ఉన్న అక్కడ కట్టుబాట్లు ఎలా ఉంటాయి, అక్కడ ఫ్రెండ్షిప్లు ఎలా ఉంటాయి, అక్కడ మాట, యాస, భాష ఎలా ఉంటుంది. చాలా గొప్పగా తీసేవా నువ్వు డైరెక్టర్, మామూలుగా తీయలేదు నువ్వు. ఇచ్చి రేపడే సాంగ్స్ అయితే ఎలా ఉన్నాయంటే నేతులు ఇడ్లీ ముంచుకుని తింటే ఎలా కరిగిపోయింది ఆ సినిమా. అలా వచ్చి వెళ్ళిపోయింది. అంటే నాకు తెలిసి సినిమా ఈ కమిటీ కుర్రోళ్ళని పెట్టదు, కానీ నువ్వు పేరు మార్చాలి నువ్వు. అసలు ఇది ఒక మధుర జ్ఞాపకం అంతే. ఏ అమ్మాయి ఏంటో కొనిదెలా నిహారిక గారు, మీకు ఇంకా డబ్బులు వచ్చేసినట్టే. ఇంకా మామూలుగా లేదు, ఇంకా మధ్యలో డిస్టర్బ్ చేయక. చాలా బాగుందండి చెప్పాలంటే. నువ్వు మధ్యలో ఎకసెగలు ఆడకు నువ్వు. ప్రతిదండి నిజంగా చెప్పాలంటే 11 ఫ్రెండ్ క్యారెక్టర్లు ఉంటే ప్రతి క్యారెక్టర్కి ఒక మైల్ రే అనమాట. సుబ్బు క్యారెక్టర్ అవనండి, పెద్దోడి క్యారెక్టర్ అవనండి, ప్రతి ఫ్రెండ్స్లో ఒక పెద్దోడు ఉంటాడు, పొట్టోడు వేసుకొని ఒక పెద్ద తరహాగా ఉంటాడు. ఆయనని ఎంత షైన్ చేశారంటే యాక్టింగ్లో చెప్పాలంటే, ఆయన చూస్తేనే మన కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. నవ్వించారు, ఏడిపించారు. నిజంగా ఈ సినిమా చూశాక మీ ఫస్ట్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తారు. అలాగే చిన్నప్పుడు ఒక ఫస్ట్ లవ్ ఉంటుంది కదా, దాన్ని కంపల్సరీగా గుర్తుపెట్టుకుంటారు. సాయంత్రం మ్యాన్స్నోస్ మంది అయితే మాత్రం వేసేస్తారు. ఇంకా అసలు ఎటువంటి సందేహం లేదండి. చెప్పాలంటే ఇది మన జీవితంలో 18 సంవత్సరాలు వెనక్కి వెళ్ళలేము. పోయిన టైం వెనక్కి రాదు, పోయిన కాలం వెనక్కి రాదు, కానీ ఈ సినిమా ద్వారా వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. నిజంగా ఇలాంటి సినిమా తీసుకొచ్చిన కొనిదెల నిహారిక గారు, నిజంగా మీరు ఇలాంటి ముందుకు రావడం నిజంగా చాలా గ్రేట్ చెప్పాలంటే.